నేను రీసెంట్గా బెంగళూరులో ఫుడ్ అండ్ బ్యావరేజెస్ ఎగ్జిబిషన్ అంటూ విజిట్ చేశానండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్, నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నప్పటికీ ఒక 3 to 4 కాన్సెప్ట్స్ మాత్రం చాలా అట్రాక్టివ్గా అనిపించాయి. వాటిలో ఒక కాన్సెప్ట్ ఈ జిలేబీ మేకింగ్ మిషన్ అండి. ఈ జిలేబీ మేకింగ్ మిషన్ 1 అవర్కి 1800 జిలేబీస్ వరకు తయారు చేస్తుందని చెప్పి అంటున్నారు. కాకపోతే ఇది మిక్సింగ్ అనేది సపరేట్గా చేసుకొని దీనికి ఫీడింగ్ అంటూ ఇవ్వాలి. అండ్ ఇది ఓన్లీ ఫ్రై మాత్రమే చేస్తుంది. అండ్ ఫ్రై చేసిన తర్వాత జీరాలో వేసుకోవటం అనేది మనం మాన్యువల్గా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది దాదాపుగా ఒక 10 lakhs వరకు ఉంటుందని చెప్పి అంటున్నారు. కాకపోతే మీరు బార్గెనింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు పెద్ద స్కేల్లో ఈ జిలేబీకంటూ ఒక బ్రాండింగ్ ఇచ్చుకొని పెద్ద స్కేల్లో చేయాలంటే మాత్రం ఇది యూజ్ అవుతుంది. ఈ వీడియోలోనే ప్యాకేజింగ్ సంబంధించిన స్టాల్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అంటూ ఇస్తాను. వీళ్ళు ఆంధ్రాలో చాలామందికి కూడా వీళ్ళు ప్యాకేజింగ్ అంటూ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ మురళీకృష్ణ నెల్లూరు వాళ్ళకు కూడా వీళ్ళ ప్యాకేజింగ్ అంటూ ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళు ఈ ప్యాకేజింగ్లో 1670 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి అంటున్నారండి. కాకపోతే వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటూ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈ కాంపిటేటర్కి తెలిసే అవకాశం ఉంటుంది. సో దట్ వాళ్ళ బిజినెస్కి ఎఫెక్ట్ అంటూ ఉంటుందని చెప్పని వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇవ్వట్లేదు. నేను ఇక్కడ అన్ని డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను, వాళ్ళ స్టాల్ నేమ్ కూడా ఇస్తున్నాను. కాబట్టి మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు ప్రైస్ అంటూ చెక్ చేసుకోవడం బెటర్ అండి. Capacity of this per hour production? 1800 pieces. 8 gram each piece. ఈ మిషన్ వచ్చేసి 1 అవర్లో 1800 జిలేబీస్ని అంటూ తయారు చేస్తుంది అంటున్నారు. అండ్ ఈచ్ జిలేబీ వచ్చేసి 8 grams అండి. అంటే 1 అవర్లో 14 kgs వరకు ఇది తయారు చేస్తుంది. సో 1 kg మనం రీటైల్ మార్కెట్లో ఒక 200 రూపీస్కి మనం సెల్ చేసినా కానివ్వండి, మనకి గంటకి 2800 రూపాయలు వచ్చేదానికి అవకాశం ఉంది. దాంట్లో 1800 మనం రా మెటీరియల్కి, ప్యాకేజింగ్కి అన్నిటికీ తీసేసినా కానివ్వండి, మనకి 1000 రూపీస్ ఖచ్చితంగా మిగిలేదానికి అవకాశం ఉంది. సో ఒక్క రోజులో మనం ఒక 10 hours అంటూ ఈ మిషన్ చేత పనిచేపించిన మనకి ఒక 10,000 అంటూ మిగులుతుంది. అండ్ 1 monthలో అది ఒక 3 లక్షల వరకు మనం సంపాదించేదానికి అవకాశం ఉంది. ఇదంతా రీటైల్కే. మీరు హోల్సేల్ అంటూ చూస్తే మాత్రం కొంచెం ప్రాఫిట్ మార్జిన్స్ అంటూ తగ్గుతాయి. బట్ ఒక గ్యారెంటీడ్ ఇన్కమ్ అంటూ ఉంటుంది. కానీ మీరు ఒక గ్రేట్ బ్రాండ్ అంటూ బిల్డ్ చేయొచ్చు. మీరు జిలేబీతో స్టార్ట్ చేసిన మిగతా సెగ్మెంట్లోకి మీరు ఈజీగా మూవ్ అవ్వచ్చు. అండ్ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని ఐడియాస్ కోసం, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఏ బెల్ ఐకాన్.